వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లేస్. నిన్న మార్కెట్స్ చాలా ఒడిదుడుకుల మధ్య చాలా ఫ్లాట్గా క్లోజ్ అవడం మనం చూసాం. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 27,990 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8,633 దగ్గర క్లోజ్ అయింది. అలాగే గోల్డ్ సిల్వర్ కూడా చాలా ఫ్లాట్గా 10 పాయింట్స్ 25 పాయింట్స్, గోల్డ్ 10 పాయింట్స్ లాస్తో సిల్వర్ 25 పాయింట్స్ లాభంతో ముగియడం మనం చూసాం. అయితే నిన్న ఐటీ అలాగే పిఎస్యు బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. అయితే ఇవాళ డిస్కషన్లో మనతో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే రేపు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ డే కాబట్టి మార్కెట్స్ మూవ్మెంట్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ డెరివేటివ్స్ ట్రేడ్ చేస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ మన డిస్కషన్లో చూద్దాం. మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు. అయితే డిస్కషన్లోకి వెళ్లే ముందు విశాఖపట్నం లలిత జ్యువెలర్స్ వారి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ముంబై గోల్డ్ రేట్ 31,600, అలాగే చెన్నై గోల్డ్ రేట్ 31,910, అలాగే హైదరాబాద్లో గోల్డ్ రేట్ 31,600, ప్రొద్దుటూరులో గోల్డ్ రేట్ 31,500, విశాఖపట్నంలో 31,950 ఇలా ఉన్నాయి గోల్డ్ రేట్స్. రైట్, గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్. నిన్న మార్కెట్ మూవ్మెంట్పై మీ కామెంట్. నిన్న మార్కెట్స్లో చాపీ ట్రేడింగ్ చూసాం. సో కన్సాలిడేషన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీని దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉన్నారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఫెడ్ మీట్ కూడా దగ్గరలో ఉంది. సో దాన్ని కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉండొచ్చు ఇన్వెస్టర్స్. అండ్ దానివల్ల కూడా మార్కెట్స్ కొద్దిగా ఒడిదొడుకులు లోనాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా మార్కెట్స్ గత 4 వారాలుగా కూడా ఒక కన్సాలిడేషన్ మోడ్లోనే నడుస్తున్నాయి. సో నిఫ్టీ చూస్తే 8,600 అరౌండే హోవర్ అవుతూ కనిపిస్తుంది మనకు. సో మనం 4 వీక్స్ హై ఏదైతే ఉందో 8,730 పాయింట్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కిందికి డౌన్ సైడ్ గమనిస్తే 8,550 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ మాత్రం ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మార్కెట్స్ నెక్స్ట్ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ అయ్యాక నెక్స్ట్ ఎఫ్ఎన్ఓ సిరీస్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ కన్సల్టేషన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ అండి, మన ఫస్ట్ కాల్ చూద్దాం. కోటేశ్వర గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎస్బీఐ ఈ రేట్లో ఎస్బీఐ తీసుకోవచ్చా, సన్ ఫార్మా ఈ రెండు? ఎస్బీఐ బై చేయాలనుకుంటున్నారా? బై చేయాలనుకుంటున్నాం. ఓకే, ఎస్బీఐ బై చేసుకోవచ్చు ఈ రేట్లో. అయితే ప్రస్తుతానికి ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఎస్బీఐలో కొద్దిగా అప్సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. సో ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండాలి. సో స్టాప్ లాస్ విషయానికి వస్తే 540 రూపీస్ 240 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. అప్వర్డ్ మూమెంటే ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి రవి వర్మ గారు. ఏదండి? యా, ఓకే. ఐడియా అండి. అవును సార్. ఐడియా నిన్న చూసాము. ఆ ఐడియా ఒక న్యూస్తో పెరిగింది అనమాట. నిన్న భారీగా దాదాపు 6-7% పెరిగింది. ఐడియా అదే మెర్జర్ ఇష్యూ, అంటే మన వడాఫోన్తో మెర్జ్ కాబోతుంది కంపెనీ అన్న న్యూస్ వచ్చాయి. అయితే కంపెనీస్ మాత్రం దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఆ న్యూస్తో బాగా పెరగడం జరిగింది. సో ఇవాళ కూడా అదే మూమెంటం కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఆ న్యూస్ కరెక్టా కాదే అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో దానివల్ల ఇవాళ ఐడియా కొద్దిగా ఒడిదొడుకులతో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ. అయితే ఈ మధ్య కాలంలో ఫార్మా స్టాక్స్ కొద్దిగా అంతగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. సో ఇది ఇయర్లీ లోన్ టచ్ చేసిన తర్వాత కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. 402 రూపీస్ లెవెల్ నుంచి కొద్దిగా అప్ మూవ్ కనిపిస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ యూజ్తో అయితే బై చేసుకోవచ్చు. ప్రస్తుతం 511 రూపీస్ దగ్గర ఉంది. 490 రూపీస్ స్టాప్ లాస్తో మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, నేను నిన్న ఇండియా సిమెంట్ 135లో షార్ట్ చేశాను ఒక లాట్. ఓకే, అది 135లో ఈ మంత్ షార్ట్ చేసిన సార్. అది క్లోజింగ్ వరకు హోల్డ్ చేస్తే నా రేట్ రాలేదు. ఇవాళ 130 దాకా వచ్చే ఛాన్స్ ఉందా సార్ ఇవాళ రేపన్నా? ఇండియా సిమెంట్ మనం గత వారంలో చెప్పడం జరిగింది రిజల్ట్స్కి ముందే రిజల్ట్స్ బాగుంటాయని. సో రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది. అదేవిధంగా సిమెంట్కు డిమాండ్ వచ్చే క్వార్టర్లో కూడా పెరగవచ్చు అన్న అంచనాల మధ్య నిన్న సిమెంట్ స్టాక్స్ అన్ని బాగా పెరగడం జరిగింది. ఇండియా సిమెంట్ కూడా నిన్న దాదాపు 7-8% పెరగడం చూసాం మనం. సో ఫర్దర్గా కూడా అప్ మూవ్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు స్టాప్ లాస్తో ట్రేడ్ చేయండి. ఇండియా సిమెంట్స్ అప్వర్డ్ బయాస్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఒక మెయిల్ చూద్దాం. జయశ్రీ టీ 162 దగ్గర బై చేశారు, వెయిట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. కాక్స్ అండ్ కింగ్స్ 218 దగ్గర బై చేశారు. సో ఈ రెండింటిని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా?
ఈ మధ్య కాలంలో టీ స్టాక్స్లో మనం మూమెంట్ గమనించాము. సో టీ స్టాక్స్ అన్నీ కొద్దిగా పెరగటం చూసాం. జూన్ నుంచి టీ స్టాక్స్లో మూమెంటం కనిపిస్తుంది. అదేవిధంగా జయశ్రీ టీ కూడా జూన్లో 70 రూపీస్ లెవెల్ నుంచి పెరగడం చూసాం. సో ప్రస్తుతం అయితే 118 లెవెల్స్లోకి వచ్చి అక్కడి నుంచి కొద్దిగా కరెక్ట్ చూసాం. సో లాంగ్ టర్మ్లో వెయిట్ చేయగలిగితే ఈ స్టాక్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ 118 రూపీస్ను టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కౌటాన్స్ రీటైల్ కూడా 330 దగ్గర బై చేశారు. ఏంటండి కౌటాన్స్ రీటైల్ టెక్స్టైల్ స్టాక్స్లో కూడా మూమెంటం కనిపిస్తుంది. కౌటాన్స్ రీటైల్ మాత్రం పెద్దగా అంత ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా లేదు. దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో రాములు గారు చెప్పండి. మేడం, ఓఎన్జీసీ ఫ్యూచర్ హోల్డింగ్ లో ఉంది మేడం. ఓకే, అది కంటిన్యూ చేసుకోవచ్చా, క్యారీ చేసుకోవచ్చా, లేకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఓఎన్జీ అంటే ఓఎన్జీ బై చేశారండి? బైకాలా? బైకాల్ 334 లో బయింగ్ ఉంది. 334? అవును సార్. 234? అవును సార్, 234. 238 ఉంది ప్రస్తుతం. మీరు రావాలని ఉన్నారు కదా? అవునండి, అది క్యారీ చేసుకోవచ్చా సార్ నెక్స్ట్ మంత్కి? అయితే F&O రేపు ఎక్స్పైరీ ఉంది. సో మీరు ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఎందుకంటే నిన్న ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అన్ని నష్టపోవడం చూసాను నిన్న. సో దీన్ని మీరు ఎక్స్పైరీ కూడా దగ్గర ఉంది కాబట్టి దీన్ని మీరు లాభాల్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, అంటే మాకు ఐడియా లేదు మేడం. ఏ స్టాక్ అండి? అంటే ఇప్పుడు కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నాం మేడం. స్టాక్ మార్కెట్లో షేర్స్ కొందాం అనుకుంటున్నాం. ఓకే, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు బిగినర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో బై చేయండి. మంచి ఫండ్స్ చాలా ఉన్నాయి. HDFC టాప్ 200 లాంటి ఫండ్స్, ICICI వాల్యూ డిస్కవరీ లాంటి ఫండ్స్ ఉన్నాయి. దాంట్లో పెట్టుబడి పెడితే మీ క్యాపిటల్ ఎరోజ్ కాకుండా క్యాపిటల్ సురక్షితంగా ఉంటుంది. సో మీరు పెట్టుబడులకు అంటే మన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. అలా పెడితే మీకు ఒక 3 to 5 years హోరైజన్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అయితే కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది, రిస్క్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఆ భయం ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయండి? మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్తో మొదలు పెట్టండి. రైట్, అయితే ఇవాళ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయంటారు? ఇవాళ కూడా ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. సో మన SGX నిఫ్టీ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్ కూడా కొద్ది నెగిటివ్గానే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ని అనుసరించి మన మార్కెట్స్ అయితే మొత్తం మీద మాత్రం వాలటాలిటీనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే F&O ఎక్స్పైరీ ఉంది, అదేవిధంగా ఫెడ్ రిజర్వ్ డిసిషన్ ఒకటి పెండింగ్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ పద్మనాభం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. సూపర్ హౌస్ లంబోదరా టెక్స్టైల్స్ హైయర్ రేట్లో కొన్నాను, యావరేజ్ చేయొచ్చు సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? సూపర్ హౌస్ లంబోదరా టెక్స్టైల్స్. సూపర్ హౌస్ మనం చెప్పాము గతంలో కూడా, అది ఎక్కువగా వాల్యూమ్స్ ఉండవండి. సో వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్లో మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి. లంబోదరా టెక్స్టైల్స్ మాత్రం దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. అందులో టెక్స్టైల్స్ సెగ్మెంట్లో మంచి స్టాక్స్, సెంచరీ టెక్స్టైల్స్ లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కల్లా రవీంద్ర నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, ఈ శ్రీ పుష్కర కెమికల్స్ వెయిట్ చేస్తున్నాము. బయటకు వచ్చేయమంటారు, వెయిట్ చేయమంటారు సార్? ఎంతలో బై చేశారు మీరు? సార్ 122 రూపాయలు బై చేశాను సార్. 122 ప్రస్తుతం మీ ప్రైస్లోనే ఉంది కదా, 124 రూపీస్లో ఉంది. అయితే గతంలో చెప్పడం జరిగింది శ్రీ పుష్కర్ కెమికల్స్ గతంలో 140 రూపీస్ దాకా వచ్చి మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ అప్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ స్టాక్లో. మీరు హోల్డ్ చేయండి, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్ తర్వాత నెక్స్ట్ క్వార్టర్ వరకు దీన్ని హోల్డ్ చేయగలిగితే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్, ఇంట్రెస్టింగ్ సెక్టార్స్ పై మీ వ్యూ? సెక్టార్స్ విషయానికి వస్తే మార్కెట్స్ కొద్దిగా చాపీగా అదేవిధంగా వాలటైల్గా ఉన్నాయి కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ మనం గమనిస్తున్నాం. సో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కొద్దిగా లైమ్లైట్లో నిలిచింది నిన్న. హెరిటేజ్ ఫుడ్స్ అదేవిధంగా ప్రభాత్ డైరీ లాంటి స్టాక్స్ నిన్న పెరగడం చూసాం. ఇటువంటి స్టాక్స్లో ఫర్దర్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ 721 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది ఫర్దర్గా ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ, సో ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ రంగానికి వస్తే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది.
అదే స్నైడర్ ఎలక్ట్రిక్ అనే ఒక కంపెనీ ఉంది, 137 రూపీస్ దగ్గర ఉంది. నిన్న వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. ఇది 152 రూపీస్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా మహేంద్ర హాలిడేస్ కూడా నిన్న స్పాట్ కనిపించింది, 475 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అదే వినతి ఆర్గానిక్స్ ఒక ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ రంగంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో 603 రూపీస్ దగ్గర ఉంది వినతి ఆర్గానిక్స్. ఈ స్టాక్ కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది, మంచి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్ ఇది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వీరనారాయణ ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో సన్ ఫార్మా నమస్తే. చెప్పండి. చెప్పండి. సన్ ఫార్మా ఈ రేట్లో తీసుకోవచ్చా? సన్ ఫార్మా అంటే నమస్తే. మీరు లాంగ్ టర్మ్ వ్యూతోనండి? ఆ, లాంగ్ టర్మ్ వ్యూతోనైతే మీరు సన్ ఫార్మా బై చేయొచ్చు. కాకపోతే చాలా రోజుల నుంచి ఇదే ప్రైస్ రేంజ్లో కొనసాగటం మనం గమనిస్తున్నాం. సో మనం లాస్ట్ మంత్ నుంచి గమనిస్తే 870 రూపీస్ నుంచి మనం తగ్గడం చూసాము. సో షార్ట్ టర్మ్లోనైతే కొద్దిగా వోలటాలిటీ కనిపించే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో పెద్దగా పెరిగే అవకాశం కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే మీరు 1-2 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఇటువంటి స్టాక్స్లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ అశోక్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మార్సన్ ఫార్మా 100 రూపాయల మీద కొన్నాం సార్ మేడం. మార్క్స్ అండ్ ఫార్మా. ఓకే. 100 రూపాయల మీద కొన్నాం మేడం. అది అమ్మొచ్చా ఉంచుతా? 100 రూపీస్లో బై చేశారండి. ఎప్పుడు బై చేశారు మీరు? మేము బై చేసి ఒక 6 మంత్స్ అండి. 6 మంత్స్ క్రితం. ఓకే, మీరు హయ్యర్ లెవెల్స్లో బై చేశారు, అక్కడి నుంచి బాగా ఫాల్ అయింది స్టాక్. ప్రస్తుతం 40 రూపీస్ దగ్గర ఉంది. ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ, అయితే కొద్దిగా యూఎస్ఎఫ్డిఏ లాంటి ఇష్యూస్ వల్ల ఈ స్టాక్ ఫాల్ అయి ఉండొచ్చు. సో ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ మోడ్లోనే నడుస్తుంది, 40 రూపీస్ దగ్గర ఉంది. మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదలుచుకుంటే రిటర్న్స్ రావచ్చు. ప్రస్తుతం అయితే 40 రూపీస్ దగ్గర ఉంది. 34 రూపీస్ బిలో పడిపోతే మాత్రం మీరు ఎగ్జిట్ కాండి. 34 పైన ఉన్నంత కాలం ఇది కన్సాలిడేషన్ మోడ్లో నడిచే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో మీ ప్రైస్ రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ వ్యూతో వెయిట్ చేయండి. రైట్. నెక్స్ట్ సత్యనారాయణ కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. మోన్సాంటో ఈ రేట్లో కొనుక్కోవచ్చు. మోన్సాంటో మోన్సెంటో మంచి కంపెనీ అండి. ఈ రేట్లో బై చేయొచ్చు మీరు, అయితే లాంగ్ టర్మ్ వ్యూతో బై చేయాలి. నిన్న దాదాపు 4% పెరిగింది. ఇది 2428 రూపీస్ దగ్గర ఉంది. నిన్న 4% పెరిగింది. సో ఇది ఏప్రిల్ నుంచి బాగా పెరగడం చూసాం. ఏప్రిల్లో 1571 రూపీస్ ఉంది, అక్కడి నుంచి బాగా పెరగడం చూసాం. సో ఇది షార్ట్ టర్మ్లో మాత్రం 2600ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు బై చేయండి. 2600 షార్ట్ టర్మ్లో రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్, ఫండమెంటల్ చాలా సౌండ్ స్టాక్ ఇది. రైట్. నెక్స్ట్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఈ ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 145లో కొన్నాను, ఉంచుకోవచ్చా లేకపోతే అమ్మే టార్గెట్ ఎంత? ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ మంచి స్టాక్ అండి. ఇది ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్. Q1 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసాం మనం కెమికల్స్ రంగం, అదేవిధంగా డైస్ అండ్ పిగ్మెంట్స్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. సో కెమికల్స్ స్టాక్స్ నెక్స్ట్ క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు బై చేయండి. 200 అబోవ్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో ఈ స్టాక్. రైట్. నెక్స్ట్ సురేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. యాక్చువల్గా అది ఇంతవరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదండి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామా, స్టాక్స్ లో పెడదామా అని అనుకుంటున్నాను. ఏది బెటర్ అని చెప్పేసి డౌట్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం బెటర్ అండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్, అదేవిధంగా మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. అదేవిధంగా సెక్టోరల్ ఫండ్స్ కూడా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు బై చేసినట్టయితే రిస్క్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా మ్యూచువల్ ఫండ్లో అందుబాటులో ఉంటాయి. సో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మంచి ఫండ్స్, బాగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్స్లో 3 to 5 years హొరైజన్తో ఇన్వెస్ట్ చేయండి. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ వరప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. మేడం నాది ఎన్హెచ్పిసి పబ్లిక్ ఇష్యూ నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాను. 3500 షేర్స్ ఉన్నాయి. ఓకే. ఎంతలో బై చేశారండి? 30 రూపీస్ యావరేజ్ ఉందండి. ఓకే, 30 రూపీస్ దగ్గర బై చేశారు. నాకు మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి మంత్లీ 2500 ఇన్వెస్ట్ చేస్తానండి. ఓకే, ఎన్హెచ్పిసి 27 రూపీస్ 50 NP దగ్గర ఉంది. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. ఈక్విటీ చూస్తే దాదాపు 10,000 కోట్ల పైన ఈక్విటీ ఉంది. సో ఇది ఈక్విటీకి తగ్గట్టుగా దీని రిటర్న్స్ లేవు. దానివల్ల ఈ స్టాక్ పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతుంది. మనం గతంలో కూడా చెప్పాము, ఈ స్టాక్ 30 రూపీస్ 32 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంతకంటే పెద్దగా అయితే పెరిగే అవకాశం లేదు. అది కూడా మీరు మీ పేషెన్స్ని టెస్ట్ చేసే స్టాక్. సో మీరు ఓపిక్గా వెయిట్ చేయగలిగితే 30 రూపీస్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. 30 రూపీస్ 32 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్లో
పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ చూస్తే మనం ఇందాకే చెప్పడం జరిగింది, హెచ్డిఎఫ్సి టాప్ 200 ఫండ్ కానీ, అదేవిధంగా ఐసిఐసి వాల్యూ డిస్కవరీ ఫండ్లు కానీ, అటువంటి ఫండ్స్లో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. 2-3 ఇయర్స్ 2 నుంచి 5 ఇయర్స్ హొరైజన్ కోసం మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. షార్ట్ టర్మ్లో పెద్దగా రిటర్న్స్ రాకపోవచ్చు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ రమేష్ గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు, చెప్పండి. ఏవిటీ నేచురల్ ఏవిటీ నేచురల్స్ అండి? అవును, ఏవిటీ నేచురల్ ప్రొడక్ట్స్. ఇక బై చేశారా మీరు? ఎంతలో బై చేశారండి? 32 సార్. 32 రూపీస్. పెద్దగా ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా ఏం కనిపించట్లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మంచి కంపెనీస్ ఉన్నాయి, డైరీ ప్రొడక్ట్స్ కంపెనీస్ ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అటువంటి కంపెనీస్లో మీరు బై చేయండి. హెరిటేజ్ ఫుడ్స్, అదేవిధంగా క్వాలిటీ డైరీ, ప్రభాత్ డైరీ లాంటి స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇది మీరు బై చేసిన ఏవిటీ నేచురల్స్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించిన కంపెనీ. ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్ లేదు, అదేవిధంగా వాల్యూస్ కూడా పెద్దగా లేవు, టెక్నికల్గా కూడా సౌండ్గా కనిపించట్లేదు. మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ కావడం బెటర్ అండి. రైట్ అనిల్ గారు, రేపు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ డే. సో ఈ నేపథ్యంలో డెరివేటివ్స్లో F&Oలో ట్రేడ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సజెషన్స్? F&O విషయానికి వస్తే రేపు డెరివేటివ్స్ ఈ మంత్ కాంట్రాక్ట్స్ మూవ్ అయిపోతున్నాయి. అదేవిధంగా మనం ఫెడ్ రిజర్వ్ కూడా డెసిషన్ కూడా పెండింగ్లో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుంటే కొద్దిగా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది ట్రేడర్స్. అదేవిధంగా ఇన్వెస్టర్స్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసే వారు కూడా కొద్దిగా కాషియస్గా ఉండటం అవసరం. రైట్, నెక్స్ట్ కాలో చూద్దాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. ఇది వాసవి స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మా దగ్గర, 500 షేర్లు ఉన్నాయి. సో ఇప్పటివరకు మళ్ళీ పబ్లిక్ అండి దాన్ని ఏం చేయమంటారు, డిమాట్లో ఉన్నాయి. ఏ స్టాక్ అండి? వాసవి స్టీల్ ఇండస్ట్రీస్. వాసవి స్టీల్ ఎంతలో ఉంది? అప్పుడు మేము ఉన్నది 82 చిల్లర. దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేశారు, దాన్ని అది చేశాడు, ఇది చేశాడు, మళ్ళీ బైబేక్ చేశాడా ఏంటి, మాకేం అర్థం కావడం లేదు. ఇది కొటేషన్ కనిపించట్లేదండి ఈ స్టాక్. మీరు మళ్ళీ అదే మరి ఏమైంది అనేది నాకు అర్థం. కొటేషన్ కనిపించట్లేదు. చాలా స్టాక్స్ కొటేషన్ కనిపించకుండా పోతుంటాయి. సో కంపెనీ అంటే మీరు దాంట్లో వాటాదారు కాబట్టి మీ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది మీరు ఎప్పటికప్పటికి చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. సో కంపెనీ ప్రాఫిట్లో లేనప్పుడు కానీ, సో కంపెనీ లిక్విడేషన్కి పోయినప్పుడు కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇది అయినప్పుడు కానీ కంపెనీ కొటేషన్ కనిపించదు. సో కంపెనీ కొటేషన్ కనిపించినప్పుడు మాత్రం మీరు స్టాక్ అమ్ముకోగలుగుతారు, అంతకుమించి మనం చేసేది ఉండదు. సో మీరు వెయిట్ చేయండి, కంపెనీ కొటేషన్ కనిపించినప్పుడు అమ్ముకోవడానికి ప్రయత్నించండి. లేదు సార్, అలాగని కాదు. ఓకే సార్ చెప్పండి. అలాగని కాదు, అంతకుముందు జిఎంఆర్ ఇండస్ట్రీ, జిఎంఆర్ ఇన్ఫో అలా పేర్లు చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. వాసవి స్టీల్ కొటేషన్ కాకపోవడానికి కారణం వేరే దాంట్లో ఏమన్నా స్ప్లిట్ చేశాడా, దానికి ఏది న్యూస్ ఎక్కడ మాకు కనబడడం లేదు. అందుగురించి నేను డౌట్తో అడిగాను. న్యూస్ ఏం లేదండి, న్యూస్ లేదు. ఆ కంపెనీ లాస్లో ఉండొచ్చు కంపెనీ. అదేవిధంగా ఎక్స్చేంజెస్ కూడా సస్పెండ్ చేసి ఉండొచ్చు బహుశా. సో అందువల్ల కనిపించట్లేదు. అయితే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రీలిస్ట్ అయ్యి మళ్ళీ కొటేషన్ కనిపించినప్పుడు మీరు అమ్ముకోగలుగుతారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. ఇవాళ స్టాక్ సజెషన్స్ అనిల్ గారు. స్టాక్స్ విషయానికి వస్తే నిన్న చూసాం మనం సిమెంట్ కౌంటర్స్, స్మాల్ సిమెంట్ కౌంటర్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపించాయి. అదేవిధంగా ఐడియా లాంటి స్టాక్స్ కూడా న్యూస్ డ్రివెన్ వేట్తో కొద్దిగా లైమ్ లైట్లో కనిపించాయి. అదేవిధంగా స్పెషల్గా మనం ఇదివరకు టాటా కెమికల్స్ రికమెండ్ చేసాం. 480 రూపీస్లో 470 రూపీస్లో రికమెండ్ చేసాం. అక్కడి నుంచి బాగా పెరగడం జరిగింది, 555 రూపీస్ దాకా పెరగడం జరిగింది. నిన్న కూడా ఈ స్టాక్లో కొద్దిగా మూమెంటం కనిపించింది. 555 రూపీస్ దగ్గర ఉంది ప్రస్తుతం. 528 స్టాప్ లాస్తో 600 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు. ఇది పొజిషనల్ కానండి. అదేవిధంగా ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా నిన్న కొద్దిగా స్ట్రెంత్ చూపించింది. Q1 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. 756 రూపీస్ దగ్గర ఉంది. 735 స్టాప్ లాస్తో 800 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు. ఈ రెండు స్టాక్స్ పొజిషనల్ కాల్స్. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ స్టాక్ సజెషన్స్ ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. టాటా కెమికల్స్ ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ 555 దగ్గర ఉంది. 528 స్టాప్ లాస్తో 585 ఆర్ 600 టార్గెట్తో బై చేసుకోవచ్చు. పొజిషనల్ బై కాల్ ఇది. అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా IGL ఇది 756 దగ్గర ట్రేడ్ అవుతోంది. 735 స్టాప్ లాస్తో 785 ఆర్ 800 టార్గెట్తో పొజిషనల్ బై చేసుకోవచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.